ఓం శాంతి. ఈరోజు 1 నవంబర్ మురళి. బాబా పిల్లల్లో ఆత్మిక అభ్యాసాన్ని పరస్పరం మీరు ఒకరినొకరు ఎలా చూసుకోవాలి, మీ దృష్టి సోదర భావంతో నిండిపోయి ఉండాలి, పవిత్రత ధారణ పక్కగా చేయాలి అన్నారు. అలాగే జ్ఞానం యొక్క గుహ్యమైన రహస్యాలని అర్థం చేసుకోవడానికి విచార సాగర్ మంతన చేయాలి అని చెప్పారు. మరి బాబా యొక్క ఈ మధుర మహావాక్యాలని మనం ధారణ చేయడానికి పవిత్రమైనటువంటి బుద్ధితోనే ఉండాలి అన్నారు. శుద్ధమైనటువంటి సంకల్పాలే చేస్తూ ఉండాలి, అశుద్ధమైన ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే బాబా మనల్ని ఆల్రెడీ మనము వికారి ఆలోచనలతో చితిపైన కాలుతూ ఉన్నప్పుడు పైకి తీశారు. బాబా మనల్ని మరజీవగా చేశారు, మళ్ళీ సజీవులుగా చేశారు. పూర్తి నిర్జీవంగా మృతులుగా అయిపోయిన స్థితి నుండి బయటకు తీశారు. ఇలా ఎన్నో మధురమైన విషయాలను బాబా వినిపించారు. మీఠే బచ్చే, తుమ్ బ్రహ్మా కీ సంతాన్, ఆపస్ మే బాయి బహన్ హో, తుమారీ వృత్తి బహుత్ శుద్ధ పవిత్ర హోనీ చాహియే. మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మ సంతానం, పరస్పరంలో సోదరీ సోదరులు. మీ వృత్తి చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మ సంతానం, పరస్పరం సోదరీ సోదరులుగా ఉన్నారు. మీ మనోవృత్తి చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అపవిత్రంగా ఉంది అని మనకు అనిపిస్తే బాబా దాన్ని ప్యూర్గా చేసుకోవటానికి చాలా యుక్తులు వినిపించారు. ముందైతే అపవిత్రమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని రోజు వింటూ నేను పరమ పవిత్రమైన ఆత్మను, పవిత్రత నా స్వధర్మం, ఇది మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ పదే పదే శుద్ధ సంకల్పాలను చేస్తూ ఉంటే బుద్ధి ప్యూర్ అవుతుంది. ప్రశ్న, కిన్ బచ్చోं के समझाने का प्रभाव बहुत अच्छा पड़ सकता है. ఎలాంటి పిల్లలు జ్ఞానం అర్థం చేయిస్తే చాలా మంచి ప్రభావం పడుతుంది? జవాబు, जो गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहते हैं, ऐसे अनुभवी बच्चे किसी को भी समझाए तो उनके समझाने का बहुत अच्छा प्रभाव पड़ सकता है. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉండే కమల పుష్ప సమానమైనటువంటి పిల్లలు ఉంటారో, పవిత్రంగా ఉంటారో, అలాంటి అనుభవజ్ఞులైన పిల్లలు ఎవరికైనా జ్ఞానం అర్థం చేయిస్తే ఆ అర్థం చేయించి విధానంతో చాలా మంచి ప్రభావం పడుతుంది. క్యూంకి షాదీ కర్కే భీ అపవిత్ర వృత్తి నా జాయ్, ये बहुत बड़ी मंजिल है. ఎందుకంటే వివాహితులై కూడా దృష్టి అపవిత్రంగా కాలేదు, వృత్తి శుద్ధంగా ఉంది, వృత్తి అపవిత్రంగా అవ్వలేదు అంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. ఇస్మే బచ్చోं को बहुत बहुत खबरदार भी रहना है. ఇందులో పిల్లలు చాలా చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండే పిల్లలు ఒక ఉదాహరణగా నిలుస్తారు అందరికీ. వారు కనుక చెబితే వినేటువంటి వాళ్ళకి వీళ్ళు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా, ఇది అసాధ్యమేమీ కాదు, వీళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు, వీళ్ళకు కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ పరిస్థితులు కానీ ఏవైనా, వాళ్ళు కూడా ఇదే లోకంలో ఉన్నారు, వ్యాపారము ఉద్యోగము అన్నీ చేసుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఎంత పవిత్రమైనటువంటి వృత్తితో ఉన్నారు. మరి ఇది మామూలు విషయం కాదు, చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యం మీరు తీసుకున్నారు, మనం కూడా అలా ఉండాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది. గీత్, హమారే తీర్థ్ న్యారే హే, మా తీర్థము అతీతమైనది అని పాట. ओम शांति. बाप बच्चों को समझाते हैं क्योंकि बच्चे ही बाप को जानते हैं. తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే పిల్లలే తండ్రిని తెలుసుకున్నారు. బచ్చే తో సబ్ బచ్చే హీ హే,
सब बच्चे ब्रह्मा కుమార్ కుమారియా है. పిల్లలంటే అందరూ పిల్లలే, అందరూ బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఉన్నారు, పరస్పరంలో సోదరీ సోదరులుగా. సబ్ ఏక్ బాప్ కే బచ్చే హై. మీరందరూ ఒక్క తండ్రికి పిల్లలు. తో రియాలిటీ మే సమజానా హై. మరి వాస్తవంగా ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి, మనమందరం పరస్పరం సోదరీ సోదరులము అని. మరి దేశం కోసం ప్రతిజ్ఞ చేసే విషయంలో కూడా ప్రతి పాఠశాలలో పిల్లలందరూ రోజు ఈ ప్లెడ్జ్ చేస్తారు, భారతదేశం ఇదే నాది, ఈ దేశంలో అందరూ సోదరీ సోదరులు అని, భారతీయులందరూ సోదరీ సోదరులు అని. అంటే పరస్పరంలో భగవంతుని ముందు ఇంకొక భావం అనేది ఉండదు, పవిత్రమైన వృత్తి ఉంటుంది. సబ్ బ్రదర్స్ హే, అందరూ ఇక్కడ సోదరులుగా ఉన్నారు. यहाँ तो तुम जानते हो हम एक ही గ్రాండ్ ఫాదర్ और ఫాదర్ के बच्चे हैं. ఇక్కడ మీకు తెలుసు మనం ఒకే తాతయ్య మరియు తండ్రి యొక్క పిల్లలం, శివబాబాకు మనమల్లం, బ్రహ్మకి సంతానం. समझो इनकी लौकिक स्त्री है. सपोज ఈ బ్రహ్మకి లౌకిక స్త్రీ ఉన్నారు, उसने भी कहा हम ब्रह्मा कुमारी है, तो उसका भी नाता वह हो जाता. మరి వారు కూడా నేను బ్రహ్మ కుమారిని అని అన్నారు, కాబట్టి వారి సంబంధం కూడా మారిపోతుంది. ఏ విధంగా లౌకికంలో సోదరీ సోదరులు ఉంటారు, వారి మధ్యలో ఎప్పుడు చెడు దృష్టి ఉండదు. ఈ రోజుల్లో అయితే అందరిది చెడు దృష్టి ఉంటుంది, ఎందుకంటే ప్రపంచమే డర్టీగా మారిపోయింది. మీరిప్పుడు తెలుసుకుంటున్నారు, మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడినటువంటి పిల్లలు. అందుకే మీరు పరస్పరం సోదరీ సోదరులుగా ఉన్నారు. మీరు అర్థం చేయించాలి, సన్యాసులు కూడా రెండు రకాలుగా ఉంటారు. సన్యాసము అనగా పవిత్రంగా ఉండటం, 5 వికారాలని వదిలిపెట్టడం. మరి ఒకరేమో హఠయోగి సన్యాసీలు, వారి డిపార్ట్మెంటే వేరు, వారు ప్రవృత్తిని వదిలేసి వెళ్ళిపోతారు, ప్రవృత్తితో సంబంధమే ఉండదు. ఇంకా వారి పేరే హఠయోగ కర్మ సన్యాసి అంటారు. అంటే హఠయోగ కర్మ సన్యాసంలో గృహస్థం వదలాలి, మొత్తం బాధ్యతలన్నిటినీ వదిలేసేయాలి, అన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ బాబా మనకి అనంతమైన సన్యాసం చెప్తున్నారు. ఇది రాజయోగ సన్యాసం, ఇందులో మాత్రం ఏది వదిలిపెట్టే అవసరం ఉండదు. అన్నింటిలో ఉంటూ బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తూ పవిత్రంగా ఉంటారు. పిల్లలకి బాబా అర్థం చేయించారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహ సహితంగా అన్ని సంబంధాలను బుద్ధితో త్యాగం చేసి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. వహతో గర్బార్ చోడ్ దేతే హే, వాళ్ళు ఇల్లు వదిలేస్తున్నారు, మనం బుద్ధితో మనసుతో డిటాచ్ అవుతున్నాం. మామ చాచా కాకా కోయి నహీ రహతా, ఇంకా ఏ సంబంధాలు లేవు. చిన్నాన్న మావయ్య ఇలాంటివన్నిటికీ కూడా మనస్సులో అతీతంగా అవుతాం. కేవలం అందరినీ ఒక మంచి ఉన్నతమైనటువంటి పవిత్ర దృష్టితో చూస్తాం. समझते हैं बाकी है एक, उनको ही याद करना है, वह ज्योति ज्योत समाना है. ఇంకా సన్యాసులు ఏమనుకుంటారంటే ఉన్నది ఒక్కరే కదా ఆ భగవంతుడు, ఆ భగవంతునిలోనే మేము లీనమైపోవాలి, జ్యోతిలో కలిసిపోవాలి అనుకుంటారు. వారిని జ్ఞాపకం చేస్తారు. నిర్వాణ్ ధామ్ జానా హే, నిర్వాణానికి వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు, వారి పాలన కూడా వేరు. వాళ్ళైతే స్త్రీని నరకానికి ద్వారం అంటారు, దూది నిప్పు కలిసి ఎలా ఉంటాయి అని చెప్తారు. ఒకవేళ రెండు సెపరేట్గా ఉంటేనే సురక్షితంగా ఉండగలుగుతాయి అంటారు. కానీ బాబా డ్రామా అనుసారంగా మనకి మన స్వధర్మాన్ని గుర్తు చేయించారు. వాళ్ళ ధర్మం వేరు, మన స్వధర్మమే పవిత్రత. అక్కడ శంకరాచార్యుడు అది స్థాపించారు. హఠయోగం, అది కర్మ సన్యాసం అంటారు, కానీ అది రాజయోగం కాదు. మీరు నంబర్ వారీగా తెలుసుకున్నారు,
ఇది డ్రామా తయారయ్యి ఉంది. 100% సెన్సిబుల్ అని అందరినీ అనలేం కదా. కొందరు 100% సెన్సిబుల్గా వివేకవంతులుగా ఉంటారు, కొందరు 100% అవివేకవంతులుగా ఉంటారు. అంటే అసలు ఏమి కొంచెం కూడా వివేకం ఉండదు, ఇలా కూడా ఉంటారు. మీకు తెలుసు, మనము మమ్మ బాబా అంటున్నాం, మరి పరస్పరంలో మనం ఏమవుతాము? మమ్మ బాబా అని సంబోధిస్తున్నామంటే మనం కూడా సోదరీ సోదరులం. చెడు వృత్తి అనేది మనలో ఉండకూడదు, లానే లేదు అంటున్నారు. మరి సోదరీ సోదరులు పరస్పరంలో వివాహం ఎలా చేసుకుంటారు? సోదరీ సోదరులు ఒకే ఇంట్లో ఉంటే మరి వారి మధ్య ఎంత పవిత్రమైన శుద్ధమైన దృష్టి ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, తండ్రి చూస్తాడు, ఈ సోదరీ సోదరుల మధ్య చెడు దృష్టి ఉంది, ఇలా ఉండకూడదు కదా, ఒకే తండ్రి పిల్లలు ఎలా ఉండాలి అని తండ్రికి చింత పట్టుకుంటుంది. ఏ కహాసే పేదా హుయే, ఇలాంటి వాళ్ళు నా దగ్గర ఎలా జన్మించారు అని తండ్రి చింతిస్తాడు. ఎంత నష్టం చేస్తున్నారు వీరు, ఎన్ని రకాలుగా నేను నిందలు పడవలసి వస్తుంది అని తండ్రికి ఆలోచన ఉంటుంది. వాళ్ళని బాగా వారిస్తారు కూడా, అంటే అలా చేయకూడదు, అటువంటిది ఉండకూడదు అని ఆ పిల్లలకు తండ్రి బాగా చెప్తాడు. ఆగే ఇన్ బాతోంకి పర్హేజ్ రేతీ థీ. ఇంతకుముందు కాలంలో అయితే ఇటువంటి విషయాలన్నిటికీ డిటాచ్గా చాలా పథ్యంతో పిల్లల్ని పెంచేవారంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి పక్కన ఎలా కూర్చోవాలి, ఇటువంటి అన్ని విషయాలు నేర్పించేవారు. తో మాయాకి ఎక్దమ్ లడాయి హోతీ హై. అభి తో 100% తమో ప్రధాన్ హై. ఇప్పుడైతే 100% తమో ప్రధానంగా ఉన్నారు. మాయ ప్రభావం చాలా జోరుగా పడుతుంది. మరి పరంపిత పరమాత్మ పిల్లలతో మాయా యుద్ధం నడుస్తుంది. మాయా ఫైట్ ఎవరితో అంటే బాబా పిల్లలతోనే. బాబా అంటారు, మీరు నా పిల్లలు, నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నాను అని. బాబా మనల్ని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. మాయ ఏమంటుంది? లేదు, వీళ్ళు నా పిల్లలు, నేను వీళ్ళని నరకానికి తీసుకెళ్తాను అంటుంది. టగ్ ఆఫ్ వార్ లాగా మధ్యలో మనం ఉన్నాం, అటు బాబా ఇటు మాయ. యహా తో ధర్మరాజ్ బాప్కే హాత్ మే హై. కానీ ఇక్కడ ధర్మరాజు ఉన్నాడు బాబా తోడుగా, బాబా చేతిలో. तो जो गृहस्थ व्यवहार में रहते हुए पवित्र रहते हैं, उन्हें औरों को बहुत अच्छी रीति समझाना है. మరి ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారు ఇతరులకు చాలా మంచి రీతిగా అర్థం చేయించాలి. మేము ఎలా కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటాము. ఏ పని అయితే హఠయోగి సన్యాసులు చెయ్యలేకపోయారో అది బాబా చేయిస్తూ ఉన్నారు ఇక్కడ. సన్యాసి కభీ రాజయోగ్ సిక్లా నా సకే. సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని యొక్క పుస్తకము దానిపైన రాసి ఉంది రాజయోగము అని. కానీ సన్యాసీలు నివృత్తి మార్గంలో నడుచుకునేవారు, వారు రాజయోగం ఎలా నేర్పిస్తారు? మీరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటున్నారు కావున మీరు ఈ జ్ఞానము రాజయోగం అర్థం చేయిస్తే మంచి బాణం పడుతుంది అంటున్నారంటే మంచిగా ప్రభావం పడుతుంది, బాణం మంచిగా తగులుతుంది. बाबा ने अखबार में देखा था, दिल्ली में जाड़ों के बारे में कुछ कॉन्फ्रेंस होती है, उसके ऊपर भी कैसे समझाए? तुम इन जंगली जाड़ों आदि का तो ख्याल करते हो, परंतु इस जीनियोलॉजिकल ट्री का भी कभी ख्याल किया है कि इस मनुष्य सृष्टि की कैसे उत्पत्ति पालना होती है? బాబా న్యూస్ పేపర్లో చూశారంట, ఢిల్లీలో ఒకటి వృక్షాలపైన కాన్ఫరెన్స్ జరుగుతుంది అని. బాబా అన్నారు, మీరు అలాంటి కాన్ఫరెన్సుల్లో పాల్గొనాలి, వాళ్ళకి కూడా జ్ఞానం అర్థం చేయించాలి. మీరు ఈ అడవి మొక్కలను పెంచాలి అనే ఆలోచనతో ఉన్నారు, అది బాగానే ఉంది, కానీ కొద్దిగా ఈ మనుష్య సృష్టి వృక్షం గురించి కూడా ఆలోచించండి.
ఈ మనుష్య సృష్టి అనే వృక్షం ఎలా ఉత్పత్తి జరుగుతుంది, దీని పాలన ఎలా జరుగుతుంది, కొత్త మొక్కకు అంటెలా వేస్తారు, ఇవి కూడా తెలుసుకోండి అని చెప్పాలి. బచ్చోं की इतनी विशाल बुद्धि बनी नहीं है. కానీ పిల్లలది ఇప్పటికంతా విశాలమైన బుద్ధే ఏర్పడలేదు అంటున్నారు. అంత అటెన్షన్ ఉండట్లేదు. ఏదో ఒక రోగం ఉంది పిల్లల్లో. లౌకిక ఇంట్లో కూడా సోదరుల మధ్యలో చెడు ఆలోచనలు అనేవి కలగకూడదు. ఇక్కడైతే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, సోదరులు, బ్రహ్మ కుమారీలుగా ఉన్నారు. ఒకవేళ చెడు ఆలోచనలు వచ్చాయి అంటే దాన్ని ఏమంటారు? వాళ్ళైతే నరకానికి వెళ్తారు. మరి నరకంలో కూడా బాబా అంటున్నారు 1000 రెట్లు ఇంకా దిగజారిపోతారు. బచ్చోं पर बहुत రెస్పాన్సిబిలిటీ है. మామూలు నరకం కూడా కాదు, 1000 రెట్ల చాలా హీనమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుకే బాబా అంటున్నారు చెడు ఆలోచనలు అస్సలు రాకూడదు. పిల్లలు మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎవరైతే గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారు ఇదే విషయంలో శ్రమ చేస్తూ ఉంటారు. మరి బాబా దగ్గర ఉండి గృహస్థమేమీ లేదు, బాబా దగ్గర ఉన్నారు కానీ పరస్పరంలో దృష్టి సరిగా లేకపోతే మరెంత శిక్ష పడుతుంది ఆలోచించండి అంటున్నారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. బాబా వచ్చిందే పావనంగా తయారు చేయడానికి. మరి పిల్లలు మేము ఎలా అయినా సరే పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు, రాఖీని కూడా కట్టుకుంటారు. ఇందులో చాలా శ్రమ ఉంది అంటున్నారు. వివాహం చేసుకొని పవిత్రంగా ఉండడం అంటే చాలా ఉన్నతమైన గమ్యం. ఇది కొంచెం కూడా బుద్ధి అటువైపు వెళ్ళకూడదు, వికారీగా అవ్వకూడదు. వివాహం అయిపోతే జనరల్గా రూల్ ఏంటి, అందరూ వికారీగా అయిపోతూ ఉంటారు. కానీ బాబా అయితే ఇలా వికారీగా అవ్వడం నుండి రక్షించడానికి, కాపాడటానికే వచ్చారు. ద్రౌపది విషయము శాస్త్రాల్లో రాశారు కదా, ఈ విషయాల రహస్యము మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. ఏదైతే గతిస్తుందో అదంతా డ్రామా అని అంటారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. జ్ఞాన మార్గం మరియు భక్తి మార్గం 2 డ్రామాలో ఇమిడి ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు చాలా విశాలంగా అయింది. అనంతమైన తండ్రి యొక్క బుద్ధి ఎలా ఉందో ముద్దు పిల్లలు బాబా యొక్క అనన్యమైనటువంటి పిల్లల బుద్ధి కూడా అలా శుద్ధంగా శ్రీమతం పైనే నడుస్తూ ఉన్నారు. బాబా ఎంత ప్యూర్ మైండ్తో, ఎంత మంచి బుద్ధితో అర్థం చేయిస్తున్నారో పిల్లలు కూడా అనన్యమైనటువంటి వారు, ముద్దు పిల్లలు అలా బాబా శ్రీమతాన్ని స్వీకరిస్తూ నడుస్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు బాబాకు. పతా నహీ అజున్ కిత్నే బచ్చే హోంగే, ఇంకెంతమంది పిల్లలు అవుతారో బాబాకి తెలీదు అంటున్నారు. ఎప్పటి వరకు బ్రాహ్మణిగా అవ్వరో అప్పటి వరకు వారసత్వాన్ని తీసుకోలేరు. మీరందరూ బ్రహ్మ వంశీయులు, మీరే సూర్యవంశీ అనగా విష్ణు వంశీయులుగా అవుతారు. ఇప్పుడు మీరు శివవంశీయులుగా ఉన్నారు. శివబాబా గ్రాండ్ ఫాదర్గా ఉన్నారు, బ్రహ్మ తండ్రిగా ఉన్నారు. ప్రజాపిత అయితే ఒక్కరే, మొత్తం ప్రజలకు పిత. మీకు తెలుసు ఇది మనుష్య సృష్టి వృక్షం, దీనికి బీజం ఉంది. ఇందులో మొట్టమొదట మానవుడు ఆది మానవుడిగా బ్రహ్మ పిలువబడతారు. వారిని న్యూ మ్యాన్ అంటారు. న్యూ మ్యాన్ అని ఎందుకన్నారు? ఎవరై ఉంటారు మరి న్యూ మ్యాన్? బ్రహ్మయే కదా, ఇంకెవరో కాదు. బ్రహ్మ మరియు సరస్వతి, వారిని న్యూ అని లెక్కించడం జరుగుతుంది. ఇస్మే బడి అచ్చి బుద్ధి चाहिए. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి బుద్ధి చాలా బాగుండాలి. సోల్ హీ कहती है ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీం గాడ్ ఫాదర్. ఆత్మే అంటుంది ఓ గాడ్ ఫాదర్ అని, ఓ సుప్రీం గాడ్ ఫాదర్ అని. ఎందుకంటే ఆత్మకు కూడా తండ్రి పరమాత్మ, అందుకే గాడ్ ఫాదర్ని పిలుస్తుంది. మరి వారు అందరికీ రచయిత,
ఉన్నతోన్నతమైన వారు. తర్వాత మనుష్య సృష్టిలోకి వస్తే మనుష్య సృష్టిలో ఉన్నతమైన వారు ఎవరు? ప్రజాపిత అంటున్నారు. ఏ తో కోయి భీ సమజ్ సక్తే హై. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. మనుష్య సృష్టి వృక్షానికి బ్రహ్మనే ముఖ్యమైన వారు అని. ఎందుకంటే బ్రహ్మ ద్వారానే అందరి జన్మ జరిగింది అని చెప్తారు. అందుకే కల్పవృక్షంలో పైన బ్రహ్మను నిలబడి ఉన్నట్టుగా చూపించారు. शिव तो है आत्माओं का बाप, ब्रह्मा को रच कैसे सकते, रच कह सकते, ब्रह्मा को रचयिता कह सकते हैं. మరి శివబాబా అయితే ఆత్మలందరికీ తండ్రి. బ్రహ్మ ఎవరు? బ్రహ్మని రచయిత అని అనవచ్చు అంటున్నారు బాబా. అనవచ్చు, బ్రహ్మనే రచయిత అనట్లా, కానీ బ్రహ్మని కూడా రచయిత అని అనవచ్చు. ఎందుకు అంటే శివబాబా రచన కార్యం చేసేది బ్రహ్మ ద్వారా కాబట్టి. కానీ ఎవరి మతం ఆధారంగా బ్రహ్మ రచన చేస్తారు? బాబా నేనే బ్రహ్మాని అడాప్ట్ చేసుకుంటాను. నయా బ్రహ్మ ఫిర్ కహా సే ఆయేగా, కొత్త బ్రహ్మను ఎక్కడి నుండి తేను అంటున్నారు. అనేక జన్మల అంతిమ జన్మలో ఇతను ఉన్నప్పుడు ఇతని శరీరంలో నేను ప్రవేశిస్తాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడతారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నిజంగా మనం బ్రహ్మ సంతానంగా ఉన్నాం. శివబాబా వినిపించే జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మనం బాబా ద్వారా పవిత్రత, సుఖము, శాంతి, హెల్త్, వెల్త్ అన్నీ తీసుకోవడానికి వచ్చాం. భారతదేశంలో మనమే సదా సుఖీగా ఉండేటువంటి వారిమి. ఇప్పుడు అలా లేము. మళ్ళీ బాబా ఆ వారసత్వం ఇస్తున్నారు. పిల్లలు మీకు తెలుసు కదా, ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ జరగాలి అంటే ప్యూరిటీ ఫస్ట్. పవిత్రత తర్వాతే ఇంకే విషయమైనా, ముందు పవిత్రత ధారణ ఉండాలి. రాఖీ ఎవరికి కట్టడం జరుగుతుంది? ఎవరైతే అపవిత్రంగా అవుతారో వారి చేత బాబా పవిత్రత ప్రతిజ్ఞను చేయిస్తూ రాఖీని కడతారు. బాబా అర్థం చేయిస్తారు. ఈ గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది. ముందు ఎవరైతే యుగల్స్గా ఉంటారో వారికి అర్థం చేయించాలి, ఎలా మేము సోదరులుగా భావిస్తాము, ఎలా ఉంటాము అనేది. స్థితి జమానే మే టైం లగ్తా హై. మరి వాళ్ళ అవస్థ మారాలి, స్థితి మారాలి అంటే వినగానే వెంటనే ప్రభావం పడినా అది ధారణ అవ్వడానికి సమయం పడుతుంది. పిల్లలు రాస్తూ ఉంటారు, మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయి అని. మరి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండేటువంటి పిల్లలు ఉపన్యాసం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా, ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా మేము ఎదురుగా చూస్తున్నాం కదా అని చాలా ఇన్స్పైర్ అవుతారు. మరి గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండేటువంటి పిల్లలు సేవలో అలా ముందుకు రావాలి. ఇది స్వరాజయోగం. ఇందులో కూడా సన్యాసం ఉంది. గృహస్థంలో ఉంటూ జీవనముక్తి అనగా సద్గతిని పొందుతారు. అక్కడైతే జీవన బంధనం, ఇక్కడైతే అంటే ఏదైతే లౌకిక స్థితిని మనం చూస్తామో అందులో బంధనం ఉంది. కానీ అలౌకికంగా జీవించడంలో, పవిత్రత ధారణతో ఉండడంలో ఈ జీవితం ఎలా అనుభవం అవుతుందంటే జీవన్ముక్త స్థితిలో ఉన్నాము. జనకుడు ఎలా అయితే గృహస్థంలోనే ఉంటూ పవిత్రత ధారణతో ఎలా జీవన్ముక్తి అనుభవం చేసుకున్నాడో అన్ని కార్య వ్యవహారాలని సంపాలన చేస్తూ ఇప్పుడు కూడా అలా అనుభవం చేసుకుంటారు. మీది స్వరాజ్య పదవి. స్వయానికి రాజ్యం కావాలి, స్వ ఆత్మకి రాజ్యం. అబ్ ఉన్కో రాజ్య నహీ హై. ఇప్పుడు వాళ్ళకైతే రాజ్యం లేదా సన్యాసంలో. ఆత్మ అంటుంది, నేను రాజాగా ఉండేది, నేను రాణిగా ఉండేది, ఇప్పుడు వికారిగా నిరుపేదగా అయిపోయాను అని. హమారే మే కోయి గుణ్ నహీ హై. మాలో ఇప్పుడు ఏ గుణాలు లేవు అని ఆత్మ అంటుంది. तो अपने को आत्मा परम पिता परमात्मा की संतान समझना है. మరి స్వయాన్ని ఆత్మగా పరంపిత పరమాత్మని సంతానంగా భావించాలి. మనం పరస్పరం సోదరులం.
आपस में बहुत लव होना चाहिए. మన మధ్యలో పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. మనం మొత్తం ప్రపంచాన్ని లవ్లీగా తయారు చేస్తూ ఉన్నాం, ప్రియంగా తయారు చేస్తూ ఉన్నాం. రామరాజ్యంలో అయితే పులి మేక ఒకే చోట నీళ్లు తాగుతాయి, అవి కూడా ఎప్పుడూ శత్రుత్వంగా ఉండవు. మరి మీరు పిల్లలు ఎంత ప్రేమగా ఉండాలి, మీ మధ్యలో గొడవలు ఉండకూడదు. మీ స్థితి నెమ్మదిగా తయారవుతుంది. ఇంతకుముందు బాగా మీరు గొడవ పెట్టుకునేటువంటి వారు, పార్లమెంట్ में भी लड़ते हैं तो एक दो को कुर्सी उठाकर मारने लग पड़ते हैं. పార్లమెంట్లో కూడా చూస్తే ఒకరికొకరు, ఒక పార్టీ ఇంకో పార్టీ వాళ్ళు గొడవ పడుతూ కుర్చీలు ఎత్తుకొని చెప్పులు విసురుకునే వరకు వచ్చేస్తారు, అంత గొడవ పడతారు. అది ఆసురీ సభ, మీదైతే ఈశ్వరీయ సభ. మీకెంత నష ఉండాలి. కానీ ఇది స్కూల్ కూడా అంటున్నారు. చదువులో కొందరు చాలా ఉన్నతంగా పైకి వస్తే కొందరు చాలా డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఈ స్కూల్ కూడా వండర్ఫుల్ స్కూల్ అంటున్నారు. అక్కడైతే స్కూల్ టీచర్స్ వేరువేరుగా ఉంటారు, ఇక్కడ స్కూల్ టీచర్ ఒకరే. మొత్తం ఇన్ని స్కూల్స్కి టీచర్ ఒక్కరే, ఒక్క శివబాబాదే చదువు. వారి చదువే అంటే వారు చదివించేదే మనమందరం చదువుకుంటున్నాం. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి టీచ్ చేస్తుంది. ఎవరు? సుప్రీం ఆత్మ, పరమాత్మ బ్రహ్మ శరీరాన్ని ధారణ చేసి మనందరికీ టీచింగ్ చేస్తుంది. ఆత్మ నేర్చుకుంటుంది, అంటే మనమందరం ఆత్మలం నేర్చుకుంటున్నాం. హమ్ ఆత్మ శరీర్ ద్వారా పడితే హే, మనకు కూడా అనిపిస్తుంది నేను ఆత్మను శరీరం ద్వారా చదువుకుంటున్నాను అని. మరి అలా ఆత్మాభిమానిగా కూర్చోవాలి అంటున్నారు. మనం ఆత్మలం, వారేమో చదివించే టీచర్ ఏమో పరమాత్మ. ఈ విషయాలు రోజంతా మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అంటున్నారు. దేహ అభిమానంతో పిల్లలన్నీ మర్చిపోతూ ఉన్నారు. బాబా పదే చెప్తారు, ఆత్మాభిమాని భవ. దేహాభిమానంలో రావడంతో మాయ దాడి జరుగుతుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. మరి అలా ఉన్నతమైన స్థితిని పొందాలి అంటే మరంత ఉన్నతమైన స్థితిని తయారు చేసుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి పవిత్రంగా ఉండాలి. ఎంత విచారసాగర మంతన చేస్తూ ఉండాలి. రాత్రి అమృతవేళ సమయంలో విచారసాగర మంతన బాగా జరుగుతుంది. విచారసాగర మంతన చేస్తూ మీరే ఆ స్వరూపంగా తయారైపోతారు అంటున్నారు. మీరిప్పుడు జ్ఞానం మొత్తం బుద్ధిలో పెట్టుకోవాలి. గృహస్థంలో ఉంటూ రాజయోగం నేర్చుకోవాలి. మొత్తం అంతా బుద్ధితో చేసే పనే ఇది. బుద్ధిలో ధారణ జరుగుతుంది. గృహస్థీలకు కొంచెం శ్రమ ఉంది. ఈ రోజుల్లో తమో ప్రధానంగా ఉన్న కారణంగా బాగా చెడ్డ దృష్టి ఉంది. మాయ అందరినీ సమాప్తం చేసేసింది. నమిలి పూర్తిగా తినేసింది మాయ. బాబా వచ్చిందే ఇప్పుడు ఈ మాయ పొట్ట నుండి బయటికి తీయడానికి. నమిలి మింగేసింది మాయ. అందుకే బాబా మాయ యొక్క నోట్లో నుండి బయటికి తీస్తున్నారు. నికాల్నా బడా ముష్కిల్ హోతా హే, తీయడం చాలా కష్టమే అంటున్నారు. కొండ చిలువ ఎవరినైనా మింగేసింది అంటే దాని లోపల నుండి బయటికి తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. జో గృహస్థ్ వ్యవహార్ మే రహతే హే ఉన్కో జల్వా దిఖానా హే. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారిని బాబా చెప్తున్నారు, మీరు చాలా ప్రత్యక్షం చేయవచ్చు. మీరు బాబా షో చేయండి, మీరు జ్ఞానం బాగా చెప్పగలుగుతారు అంటున్నారు. సమజానా హే హమారా రాజయోగ్ హే. మీరు అర్థం చేయించాలి, మాది రాజయోగం. మేము బ్రహ్మ కుమార్ కుమారీలము అని ఎందుకు పిలువబడుతున్నాము అనేది చెప్పాలి. మొదట అర్థం చేసుకోవాలి, తర్వాత అర్థం చేయించాలి. వాస్తవంగా మీరందరూ కూడా బీకే అని చెప్పాలి వారికి. ఎందుకంటే అందరూ బ్రహ్మ సంతానమే కదా, బ్రహ్మ యొక్క కుమారులు కుమారీలు. ప్రజాపిత బ్రహ్మ అయితే నూతన సృష్టిని రచిస్తారు. న్యూ మ్యాన్ ద్వారా నూతన సృష్టి ఏర్పడుతూ ఉంది. వాస్తవంగా సత్యుగం యొక్క మొదటి అబ్బాయి
ఈ న్యూ మ్యానే అయ్యి ఉండాలి అంటున్నారు. అంటే సత్యుగంలో మొదట జన్మ తీసుకునేదెవరు? శ్రీకృష్ణుని ఆత్మ. మరి అదెవరు? ఈ బ్రహ్మాత్మే కదా. మీకు ఎంత సంతోషం కలగాలి అంటున్నారు. వహాతో खुशी के बाजे गाजे बजेंगे, वहाँ तो आत्मा और शरीर दोनों पवित्र रहते हैं. అక్కడైతే సంతోషపు బాజా భజంత్రీలు మ్రోగుతాయి. అక్కడ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఇందులో బాబా ప్రవేశించారు ఈ బ్రహ్మ శరీరంలో. ఏ న్యూ మ్యాన్ కోయి పవిత్ర నహీ హై. ఇప్పుడు ఇక్కడ న్యూ మ్యాన్ పవిత్రంగా ఏమీ లేరు అంటున్నారు. పురాణే మే బైట్ ఇన్కు న్యూ బనాతే. పాత శరీరంలో కూర్చొని శివబాబా ఇతన్ని న్యూగా తయారు చేస్తూ ఉన్నారు. పురాణీ చీజ్కు నయా బనాతే హే. పాత వస్తువును కొత్తగా చేస్తూ ఉన్నారు. అబ్ న్యూ మ్యాన్ కిస్కు కహే. ఇప్పుడు న్యూ మ్యాన్ అని ఎవరిని అనాలి? బ్రహ్మన్ అనాలా? మరి బుద్ధితో పని నడిపించండి అంటున్నారంటే బుద్ధికి పని చెప్పండి, ఆలోచించండి, కొంచెం చింతన చేసి చెప్పండి అంటున్నారు. ఏ తోడే సమస్య హే యాడమ్ ఈవ్ కోన్ హే. ఎవరికైనా అసలు యాడమ్ ఈవ్ ఎవరనేది తెలుస్తుందా ఏమైనా? న్యూ మ్యాన్ హే శ్రీకృష్ణ, వహీ ఫిర్ పురానా మ్యాన్ బ్రహ్మ. బాబాన న్యూ మ్యాన్ శ్రీకృష్ణుడు. ఆ న్యూ మ్యానే మళ్ళీ అంతిమ జన్మలో ఓల్డ్ మ్యాన్గా బ్రహ్మగా అవుతారు. ఫిర్ పురానా మ్యాన్ బ్రహ్మకు న్యూ మ్యాన్ బనాతా హూ. మళ్ళీ బాబా అన్నారు, ఈ పాత ఓల్డ్ మ్యాన్ బ్రహ్మను నేను న్యూ మ్యాన్గా తయారు చేస్తాను. న్యూ వరల్డ్ కా న్యూ మ్యాన్ చెయ్యి. కొత్త ప్రపంచానికి కొత్త వ్యక్తి కావాలి. మరి ఎక్కడి నుండి వస్తారు కొత్త వాళ్ళు? ఈ పాత వాళ్ళ నుండి కొత్త వాళ్ళను ఉత్పత్తి చేస్తారు. అంటే ఈ పాత వాళ్ళలోనే పరివర్తన తీసుకొచ్చి కొత్తగా చేస్తారు. న్యూ మ్యాన్ అయితే సత్యుగం యొక్క ప్రిన్స్, వారినే బాబా తెల్లగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ నల్లగా ఉన్నారు, ఇక్కడ న్యూ మ్యాన్ లేరు అంటున్నారు. వహీ శ్రీకృష్ణ 84 జన్మ లేతే లేతే అబ్ పిచాడి కే జన్మ మే హై. ఆ శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరి జన్మలో ఉన్నారు. జిస్కో ఫిర్ బాబా అడాప్ట్ కర్తే హే. వారిని శివ బాబా మళ్ళీ అడాప్ట్ చేసుకుంటున్నారు. పురాణే కు నయా బనాతే హే. కితనీ గూఢ్ బాతే సమజ్నే కి హే. పాతదాన్ని బాబా కొత్తదిగా చేస్తున్నారు. ఇవన్నీ ఎంత నిగూఢమైనటువంటి విషయాలు, బాగా అర్థం చేసుకోవాలి. న్యూ సో ఓల్డ్, ఓల్డ్ సో న్యూ. కొత్తది పాతగా, పాతది కొత్తగా అవుతుంది. శ్యామ్ సో సుందర్, సుందర్ సో శ్యామ్. అంటే మొత్తం చక్రంలో, మొత్తం కాలచక్రంలో కొత్తది పాతగా, పాతది కొత్తగా, శ్యామ్ సుందర్గా, సుందర్ శ్యామ్గా అవుతారు. అంటే పాత పడిపోయినటువంటి స్థితికి చేరుకోగానే మళ్ళీ శివబాబా వచ్చి కొత్తగా చేస్తారు. ఇప్పుడైతే ఇదంతా పాతబడిపోయి ఉంది ఈ ప్రపంచం. బాబా దీన్ని చాలా కొత్తగా చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బాబా రెజ్యువనేట్ చేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. మరి మీ స్థితిని కూడా తయారు చేసుకోవాలి. కుమారిగా ఉంటూ పవిత్రంగా ఉండాలి. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. విష్ణు వంశీయులను త్రికాలదర్శి నాలెడ్జ్ ఉన్నవారు అని అనరు. విష్ణు వంశీయులు ఎవరు? సత్యుగంలో ఉన్నటువంటి దేవీ దేవతలు. వాళ్ళకు త్రికాల జ్ఞానం ఏమీ ఉండదు, అవసరం ఉండదు అక్కడ. పురాణే మ్యాన్ త్రికాలదర్శి. ఈ ఓల్డ్ మ్యాన్ మాత్రం త్రికాలదర్శి అంటున్నారు. ఇవన్నీ ఎంత చిక్కుతో కూడుకున్నవి, ఇంట్రెస్టింగ్ విషయాలు అంటున్నారు. ఓల్డ్ మ్యానే నాలెడ్జ్ తీసుకొని న్యూ మ్యాన్గా అవుతున్నారు. బాబా స్వయం అర్థం చేయిస్తూ ఉన్నారు. అదేమో హఠయోగం, ఇక్కడేమో రాజయోగం ఉంది. రాజయోగం అంటేనే స్వర్గరాజ్య భాగ్యం. సన్యాసులైతే సుఖం కాకిరెట్టుతో సమానం అంటారు. చాలా ద్వేషిస్తూ ఉంటారు. భౌతిక సుఖాలతో ఉన్నటువంటి వారిని చూసినా, స్త్రీలను చూసినా ద్వేషిస్తూ ఉంటారు. బాబా ఏమంటున్నారు? నారియే స్వర్గానికి ద్వారము అని. వాళ్ళు నారి నరకానికి ద్వారం అన్నారు. బాబా స్త్రీ స్వర్గానికి ద్వారం అని చెప్తున్నారు. మాతలపైనే భగవంతుడు కలశాన్ని పెట్టారు.
మాతలపైన మోపినటువంటి నిందను తొలగించారు. మరి మొట్టమొదట వారికి అర్థం చేయించాలి. శివాయ నమః, ఇక్కడ భగవాను వాచ మేము వింటున్నాము అని. ఆవాజ్ బులంద్ నికల్నా చెయ్యే, మీ శబ్దము కొంచెం పెద్దగా చెయ్యండి అంటున్నారు. అంటే మీరు చెప్పేది మ్యాక్సిమం దూర ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా రీచ్ అవ్వాలి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, మేమాత్మలం పరస్పరం సోదరులము. ఈ నిశ్చయంతో పవిత్రత వ్రతాన్ని పాటిస్తూ పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి. అందరినీ ప్రియంగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధిగా అయి జ్ఞానం యొక్క లోతైన రహస్యాలని అర్థం చేసుకోవాలి. విచార సాగర మంతన చెయ్యాలి. మాయా దాడి నుండి రక్షించుకోవటానికి ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మన దృష్టిపైన అటెన్షన్ ఇవ్వమంటున్నారు. సోదర భావం ఉందా? సోదర దృష్టి, అస్సలు చెడు దృష్టి ఉండకూడదు. పవిత్రత వ్రతాన్ని పాటించాలి. ప్రేమగా కూడా ఉండాలి. బాబా మనల్ని ఆ పులి ఆవు చూడండి మీ రాజ్యంలో ఎంత ప్రేమగా ఉన్నాయో, మీరు ఇక్కడ భగవంతుడు సన్ముఖంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ద్వేషాలు గొడవలు పెట్టుకోవడం? గొడవలైతే బయట కూడా చేసుకుంటున్నారు, కానీ మీరు చాలా ప్రేమగా ఉండాలి అంటున్నారు. అలాగే సెకండ్ పాయింట్లో బాబా విచార సాగరం అంతం చేయండి. జ్ఞానం యొక్క డెప్త్ని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే చింతన చేయండి. మాయా దాడి నుండి రక్షించుకోవడానికి ఆత్మాభిమాని కావాలి. వరదానము, ज्ञान अमृत की वर्षा द्वारा महान बनने वाले मर जीवा भव. జ్ఞాన అమృతపు వర్షము ద్వారా మహాన్గా తయారయ్యేటువంటి మరజీవా భవ. జ్ఞాన అమృతపు వర్షము ద్వారా మహాన్గా తయారయ్యే మరజీవా భవ. आप बच्चों पर बाप ने ज्ञान अमृत की वर्षा कर मुर्दे से महान बना दिया. మీరు పిల్లలు, మీ పైన బాబా జ్ఞానామృత వర్షాన్ని కురిపించి మిమ్మల్ని మృతుల నుండి మహాన్గా తయారు చేశారు. జల్తీ హుయి చితా సే ఉఠాకర్ మర్జీవా బనా దియా. మండుతూ ఉన్నటువంటి చితిపై నుండి తీసి మరజీవగా చేశారు. జ్ఞాన అమృత్ పిలాకర్ అమర్ బనా దియా. జ్ఞాన అమృతాన్ని త్యాగించి అమరులుగా చేశారు. లోగ్ कहते हैं భగవాన్ ముర్దే కో భీ జిందా కర్తా హై, లేకిన్ कैसे करता है. లోకం అంటుంది భగవంతుడు మృతులను కూడా సజీవులుగా చేస్తారు అని, కానీ ఎలా చేస్తారు అది వారికి తెలియదు. अभी खुशी है कि देहाभिमान के कारण पहले जो मरे हुए मुर्दे समान थे अभी मुर्दे से महान बन गए. కానీ ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది. దేహాభిమానం కారణంగా ఇంతకుముందు మరణించినటువంటి స్థితిలో ఉండేవారిమి, మృతులుగా ఉండేటువంటి వారిమి ఇప్పుడు మాత్రం మృతుల నుండి మహాన్గా తయారైపోయాము అని. స్లోగన్, ధర్మ మే స్థిత్ హో కర్మ కర్నే వాలే హీ ధర్మాత్మ హై. తన ధర్మంలో స్థితులై కర్మలు చేసేవారే ధర్మాత్మ. తన ధర్మంలో స్థితులై కర్మలు చేసేవారే ధర్మాత్మ. అంటే మన స్వధర్మంలో స్థితి అయి మనం కర్మలు చేయాలి. బాబా మన ఆత్మ యొక్క మూల గుణాలను తెలియజేశారు. ఆత్మ యొక్క మూల గుణాలు శాంతి, ప్రేమ, పవిత్రత, ఇవే మన స్వధర్మం. इस मास की सभी मुरलियाँ निराकार परमात्मा शिव ने ब्रह्मामुख कमल से अपने ब्रह्मा वत्सों अर्थात ब्रह्मा कुमार एवं ब्रह्मा कुमारियों के सन्मुख 18 जनवरी 1969 से पहले
ఉచ్చారణ की थी। ప్రతి మాసంలో 1 తారీఖున ఈ సూచన మధుబన్ నుండి పంపిస్తున్నారు. అంటే ఒక డిక్లరేషన్, ఈ మురళీలన్నీ చెప్తున్నది ఎవరు? ఈ మురళీలన్నీ ఈశ్వరీయ మహావాక్యాలు. ఇవి నిరాకారుడైన పరమాత్మ శివుడు బ్రహ్మముఖ కమలం ద్వారా బ్రహ్మవత్సలైన బ్రహ్మ కుమారీల సన్ముఖంగా 18 జనవరి 1969కి పూర్వం ఉచ్చరించినటువంటివి. ఇవి కేవలం బ్రహ్మకుమారీస్ యొక్క అధికారిక టీచర్ అక్కేల ద్వారా నియమిత బీకే విద్యార్థులకు వినిపించడానికి మాత్రమే. దీన్ని ఎవరు ఎక్కడ మిస్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇవి స్వయం పరమాత్మ శివుడు డైరెక్ట్గా వినిపించినటువంటి మహావాక్యాలు. అది కూడా ఇవి 1969కి ముందు చెప్పినటువంటి మురళీలు. వాటినే ఇప్పుడు ప్రతిరోజు వినిపించడం జరుగుతుంది. ఓం శాంతి. ఈరోజు స్వమానము నేను ధర్మాత్మను. మనం మన స్వధర్మంలో ఉంటూ నేను ఒక ధర్మాత్మను అని అనుభవం చేద్దాం. ఓం శాంతి.